ప్రజలందరికీ పేరు పేరున చెప్తున్నాను. అలాగే ఈరోజు ఆదోని నియోజకవర్గంలో 70వ రోజు కార్యక్రమానికి మన ఆదోని జేఏసీ ఆధ్వర్యంలో బంధు పిలుపుడు జరిగింది. ఆ బంధుకు పిలుపుడుకు మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా మేము మొదటిసారి మీకు 2 రోజులు ఇద్దాం. దాని ప్రకారమే మనం ఈరోజు బంధులో మేము పాల్గొన్నాం. ఈరోజు చూస్తున్నాం, ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు 70 రోజుల నుండి మనం ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని సాధన కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క నాయకులైతేనేమి, కులాలతగా మా మతాలు వ్యక్తంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకసారి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ కనెక్ట్ కావాలి. ఈరోజు ఏదో ఒక పార్టీ గురించో ఏదో ఒక కులం గురించో ఆగంలే. 5 నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షది ఆదోనిని జిల్లా సాధించుకోవాలని చెప్పి ఒక ఆకాంక్ష. మరి ఆకాంక్షని కూటమి ప్రభుత్వం ఎందుకు గుర్తు చేయడం మీద ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు కానీ ఆదోని జిల్లా కావాలని చెప్పి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే, మన గతంలో ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మన ఈరోజు రాష్ట్రంలో 6 జిల్లాలు చేశామని ప్రకటించారు. ఒక 6 నెలల కింద ప్రకటించిన తర్వాత మన ఆదోని ప్రజలు కూడా, మన ఆదోని నియోజకవర్గ ప్రజలు కానీ మిగతా 5 ప్రజలు కూడా మాకు కూడా జిల్లా కావాలని చెప్పి సంతోషంతో చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాలు తప్పకుండా చేశాడని చెప్పి ఒక నమ్మకంతో మా ఆ రోజు ఆదోని జిల్లా కావాలని చెప్పి 5 ప్రజలు బయటకు వచ్చారు. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు ఈ టర్మ్ తీసుకున్నారు? ఒకవేళ మనంతా ఆలోచించాలి ఈరోజు. ఎందుకంటే 6 జిల్లాలు ప్రకటిస్తామని చెప్పి 2 జిల్లాలు ప్రకటించినారు. మరి ఎందుకని ఆదోని జిల్లాను ప్రకటించారు? ఆదోనికి ఏం తక్కువైంది? ఈ ఆదోనికి అర్హత లేదా? ఒకవేళ ఆదోనికి జిల్లా ఇవ్వండి అర్హత లేదంటే తప్పకుండా మీరు వచ్చి బయటకు వచ్చి మీరు ఈ కాలంలో ఆదోని జిల్లా ఇవ్వడంగా మరి మేము ఆలోచన చేస్తాం. దానికి ఒక టైం కావాలి. దాన్ని కూడా సౌకర్యంగా అన్ని చూసుకొని మేము జిల్లా ప్రకటిస్తాన్ని నివాళిస్తే మీరు కూడా మీరు చేసే వారు కూడా మీరు సంతోషిస్తారు. కానీ 70 రోజుల నుండి కూడా ఇలా ఏం చెప్పలేదు. ఈరోజు 70 రోజులు చూస్తున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో ఏ పిలుపైనా ఇచ్చినా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన 5 నియోజక ప్రజలు వాళ్ళంత ఉండి ఏ ఒక్క కార్యక్రమాన్ని తప్పనివ్వకుండా ప్రజల కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ జిల్లా సాధన కోసం పోరాడుతుంది. మన ఈరోజు కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన చేస్తున్నాం. ఒకసారి వస్తారు, ఒకసారి పోతారు. మన గతంలో చూసినాం. ఫస్ట్ పొందినప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చారు, తెలంగాణ వచ్చారు, టీడీపీ వాళ్ళు వచ్చారు, మేము వచ్చాం వైఎస్ఆర్ పార్టీ. అలాగే సిపిఎం వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి ఆ రోజు వ్యాపారస్తులు కూడా మన ఫస్ట్ బంధువులు కోరుకున్నారు. మరి ఎప్పుడైతే 2వ బంధు వచ్చేందులోపలే మరి టీడీపీ గారు వాళ్ళైతేనేమి, అలాగే జనసేన వాళ్ళు కూడా వచ్చారు వెళ్ళిపోయారు, అలాగే బీజేపీ వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ప్రజలు కూడా. ఈరోజు చెప్పండి, ఈరోజు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? కూటమి ప్రభుత్వం మనకి ఇవ్వాలి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఆగుంది కాబట్టి. ఇంకా 3 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. మరి 3 ఏళ్ళు ఇస్తారా పోతారా? ఒకసారి చెప్పమని చెప్పండి. ఒక డెడ్లైన్ చెప్పమని చెప్పండి. పలానా డేట్కి మేము ఇస్తాం, లేదా పలానా కారణంగా మేము ఇస్తాం, లేదా పలానా కారణంగా మేము ఇవ్వకపోతున్నామని చెప్పండి. తర్వాత ప్రజలు ఆలోచన చేస్తారు తర్వాత ఈ విషయాలు. అంతేగాని మీరు ఎక్కడో విజయవాడలో కూర్చొని మేము ప్రజలు పనులు ఉండి మీరు చేసుకోండి, మీరు బంద్ చేసుకోండి, మీరు ఎక్కడో ఇది చేసుకోండి, ధర్నా చేసుకోండి, మేము మాత్రము ఏ హామీ ఇవ్వమంటే ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ప్రజలతో ఎన్నుకోవడం కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క శేష ఆలోచన చేయాలి. ఏదో చాలా మంది అంటారు జిల్లా వస్తే రియలైజేషన్ పెడతారని చెప్పి. జిల్లా వస్తే రియలైజేషన్ పెరగదు. రియలైజేషన్ ఆలోచన పెరుగుతూ ఉంటుంది. మనకేమొస్తాయి? ఇక్కడ ఆఫీసులు వస్తాయి, రైతాంగం బాగుపడతాయి, మంచి మంచి ఏళ్ళు వస్తాయి, మంచి ప్రభుత్వాలు వస్తాయి, అలాగే హాస్పిటల్స్ వస్తాయి. అన్ని ఇవాళ ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా మరి ఈరోజు ప్రజలు బాగుపడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి జేఏసీ ఆధ్వర్యంలో చేస్తూ వస్తే వాళ్ళు ఏదో పొద్దుగా చేసే వాళ్ళు జీవనంలో పోతారు. ఈరోజు ఎవరు చెప్పని ప్రతిరోజు 70 రోజులు పుల్లి పిలుపుకొని ఏదో ఒక వర్గం వచ్చి జేఏసీలో కూర్చొని మన జిల్లా కావాలని చెప్తున్నారంటే మరి ఒకసారి 70 రోజుల్లో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి నేను ఆన్సర్ చెప్తున్నా. కాబట్టి నేను ఆలోచన చేయండి. ఈరోజు ప్రజలు కూడా రావాలి. ఈరోజు ప్రజల్లో ఉద్యమం పెరిగితే తప్పకుండా ఆదోని జిల్లాను సాధిస్తాం. ఈరోజు వ్యాపారస్తులు అయితేనేమి అన్ని కులాలు మతాలు ప్రతి ఒక్కరు ఈరోజు బంధు కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఈరోజు ఇంత పద్ధతి సక్సెస్ అయ్యాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఆదోని ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు రండి.
వస్తే తప్పకుండా మన ఆదరణ జిల్లాను సాధించుకుంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఎంత ఉంటుంది అర్ధరాత్రి నిమిషాలు జేఏసీ వాళ్ళు మన ఆదరణ జిల్లా కోసం ఎప్పుడు ఎంత ఉంది ఆదరణ జిల్లా సాధించే వరకు ఏదో ప్రభుత్వం ఉంటుంది లేకపోతుంది. మీరు ప్రభుత్వం నుంచి మారడంలే, పార్టీ నుంచి మారడంలే, ఒక ఆదరణ పౌరుడుగా ఆదరణ జిల్లా సాధన కోసం మా వద్ద కలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మన గతంలో కూడా చూస్తాం. ఈరోజు మన పరిస్థితి ఏమైందంటే ఆదరణలో బీజేపీ ఎమ్మెల్యేగా పాఠశాల ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాఠశాల గారు అసెంబ్లీలో కూడా నిలబెట్టారు. మన ఆదరణ 4 పండుగల వల్ల ఆదరణ జిల్లా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మంచి పని చేస్తే మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తాం పార్టీ అభ్యర్థిగా. ఈరోజు పాఠశాల గారు చెప్పిన అసెంబ్లీలో కనీసం అసెంబ్లీ వరకైనా నివారణ తీసుకోమన్నాడు. మరి తర్వాత ఏం చేశాడు? నిర్మల్ టైమ్స్ లో ఒకసారి నేను జేఏసీ మద్దతుగా మరి నిరాహారదీక్ష పుచ్చుకొని చేశాడు. ఎప్పుడైతే డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ రోజు మన నిరాహారదీక్ష రాలే. మరి ఎందుకని రాలేదో అర్థం కాలే. మరి హైకమాండ్ మీకు ఉద్ధరిందో మరి మీరేమనుకుంటారో మరి ఆదోరు ప్రజలు ఆదోరు సాధన కోసం పోరాడుతూ జేఏసీ వాళ్ళు ఏమంటున్నారో నాకు అర్థం కానీ మళ్ళీ ఆ రోజు రాలే. మళ్ళీ కనీసం ఈ రోజన్నా కానీ 70వ రోజు బంద్ కార్యక్రమానికి మరి మన ఎమ్మెల్యే గారు పాస్పోర్ట్ గారు వచ్చింటే అది ఇస్తారో పోతారు, అది రిలేషన్ అది. ఎందుకంటే అధిష్టానం నేతాలు అధిష్టానం ఉంది. ఫస్ట్ ఈ లోకాల గురించి మీరు చెప్పండి. ఈరోజు ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీ మీనారెడ్డి గారు అయితేనేమి, పాస్పోర్ట్ గారు అయితేనేమి, జనసేన పార్టీ మల్లప్ప గారు అయితేనేమి, అలాగే ఉడనే మా అక్కనటువంటి కృష్ణమ్మ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినారు. ఆమె యొక్క చార్జ్ చేయండి. అందరూ ఒకసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టండి. పెట్టి ఫలానా మా హైకమాండ్ ఒప్పించుకుంటాం, లేకపోతే ఇలా పద్ధతి 8 రోజులు మీరు నిరాహారం చేస్తారు, దానికి ఏదో కృష్ణాపడని చెప్పి మరి ఇప్పుడు మేము కూడా దానికి వైఎస్ఆర్ పార్టీ కూడా రౌండ్ టేబుల్ మేము పాల్గొంటాం. మా సాంసద్ గారు అలాగే 5 నియోజకవర్గాల్లో లీడర్లు రమ్మనండి, ఒకసారి కూర్చుందాం. ఒకసారి కూర్చొని ఒక డిజైన్ పెట్టండి. ఒకటి ఆ డిజైన్ పెట్టగానే మన ఈ రోజు ప్రజల యొక్క ఆశయాలు మనం గుర్తించుకోలేకపోతున్నాం. కాబట్టి రాబోయే రోజులైనా కానీ మళ్ళీ ఈ దండాన్ని చూసుకొని ప్రతి ఒక్కరూ మన ఆదరణ జిల్లా సభల కోసం ప్రజలు నిలబడాలా. పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పలేదు, పార్టీలకు అతీతంగా అందరూ ఈ యొక్క విధానాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇవ్వడం నమస్కారం చెప్తున్నాను. వైసీపీ పట్టణ గౌరవ అధ్యక్షులు, ఆదోని పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి గారు, అన్నా మీ కళ్ళకేమన్నా గంతలు కట్టుకున్నారా? ఏదో ఈరోజు మళ్ళీ జిల్లా సాధన సందర్భంగా జరుగుతున్నటువంటి బంద్లో జనసేన వాళ్ళు రాలేదంటున్నాం. కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇదే రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఆదోని జిల్లా సాధనే ధ్యేయంగా ఒక జేఏసీని ఏర్పాటు చేసి ఈరోజు జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఈరోజు జరుగుతున్నటువంటి బంద్లకు మొదటి రోజు నుంచి సంపూర్ణ మద్దతు జనసేన పార్టీ ఇస్తూ ఉంది. మీలక్క అంగులు ఆర్భాటాలు చేసేసి మేమేదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం జనసేన పార్టీ ఎప్పుడు చేయదు. నిజాయితీగా చిత్తశుద్ధితో చేస్తున్నాం. మా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆదోని డివిజన్ ప్రజల ఆకాంక్ష మేరకు మేము జిల్లా కావాలని మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి అయితేనేమి మా పార్టీల తరపున విన్నవించుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు గుర్తుపెట్టుకోండి, నా వాయిస్ ఆదోని నియోజకవర్గ ప్రజలకందరికీ తెలుసు. ఒకవేళ ఇదే వైసీపీ ప్రభుత్వం ఉండింటే ఈ ఉద్యమం చేయడానికి ఇంత స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళ? మీరు ఆలోచించండి అన్న. రాజకీయ లబ్ధి మానండి. ఆదోని జిల్లా మాత్రమే మైండ్లో పెట్టుకోండి. జనసేన వాళ్ళు రాలేదు, ఇంకొకరు రాలేదు. కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా మీరు? కనపడదా జనసేన వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అక్కడికి? ఇకపోతే నా విషయంలో ఏదైనా అనింటారేమో మీరు. నాకు హెల్త్ బాగలేదు, నేను నటించేవాడు కాదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా
ఎంతమంది మమ్మల్ని నిలువరించడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని అవమానాలు చేసినా కూడా ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజల కోసం రాజకీయాలు చేస్తూనే ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు జనసేన అనే మాట మీ నోట్లో నుంచి రావాలి అని అంటే జనసేనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిలో 10% అన్న మీకు ఉండాలి. సరే, నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు, మీరేదో వచ్చి ఊకదుంపుడుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చెళ్ళారు కదా, మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 13 జిల్లాలను 26 చేయాలనుకున్నప్పుడు ఆదోనిని జిల్లాగా ప్రకటించాలి, పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని జిల్లాను ప్రకటించాలని అన్నప్పుడు మీరు కానీ మీ నాయకులు కానీ అట్లీస్ట్ ఒక రెఫరెన్స్ అన్న తీసుకుపోయారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి? అట్లీస్ట్ ఒక లెటర్ అని ఇచ్చారా? అది అవుతుందో లేదో తర్వాత విషయం. ఆ రోజు మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు నిర్వహించాము. మేము ఆదోని జిల్లా కావాలని చెప్పి జేఏసీలో భాగస్వాములై జనసేన పార్టీ వాయిస్ ఇచ్చింది. మళ్ళీ ఆ రోజు నిద్రపోతున్నారా మీరు? ఇక్కడ రాజకీయాలు వద్దు, రాజకీయ ప్రయోజనాలు వద్దు. కార్మికులు, మహిళలు, చివరికి విద్యార్థులు అందరు రోడ్లెక్కుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల పరమైనటువంటి స్టేట్మెంట్లు మానుకోండి చంద్రకాంత్ రెడ్డి గారు. అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. వద్దు, నో డ్రామాస్, ఓన్లీ ఆనెస్టీ, ఓన్లీ నిజాయితీ మాత్రమే ఉండాలి. ఇది ఆదోని డివిజన్ ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి మా నిజాయితీ ఏంటో చెప్పనా? ఇదే జిల్లా తరపున ఇదే ఆదోని డివిజన్కి సంబంధించినటువంటి నాయకులందరినీ పిలిపించి ఒకేసారిగా మేము శిబిరాన్ని సందర్శించి మద్దతు ఇచ్చిన రోజు మేము జనసేన పార్టీ ఒక కండువా, ఒక ఫ్లాగ్ కూడా తీసుకొని వెళ్ళా. ఎందుకు? ఇది జేఏసీ, ఇది ఇక్కడ రాజకీయాల ఉనికి చాటుకోనడానికి చేస్తున్నటువంటిది కాదు. ఇది ప్రజల ఆకాంక్ష కోసం చేస్తున్నటువంటి మాట. అది మా నిజాయితీ. ఆ రోజు మా జిల్లా అధ్యక్షుడు సురేష్ గారు అడిగారు నన్ను, మనం జనసేన పార్టీ తరఫున వెళ్తున్నాం కదా, ఫ్లాగ్స్ కండువాలు తీసుకొని వెళ్దామంటే నేను వద్దన్నా. వద్దండి, మమ్మల్ని ఎలాగో జనసేనగానే మమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి ఫ్లాగులు కండువాలు వద్దు, ఓన్లీ జేఏసీ ఫ్లాగ్ మాత్రం ఉండాలి అని అన్నా. వద్దు. ఇప్పటికే కొన్ని మీటింగులు నేను చూసిన. అసలు ఇది ఆదోని డివిజన్ ప్రజల ఐక్యతకు సంబంధించినటువంటి ఉద్యమం ఇది. ఇప్పటికీ నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నా పార్టీ గొప్ప, నీ పార్టీ అది, ఇవి మానేయండి. ఇది పక్కన చూసుకుందాం ఆ మాటలన్నీ. అవన్నీ ప్రజలకు వివరించే విషయాలు అవి వేరే ఉన్నాయి, పొలిటికల్ డొమైన్. అవి చూసుకుందాం. అక్కడ రండి. మీరు మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఇంత రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు మీరు ఇలాగా మాట్లాడేది? అర్థం చేసుకోండి. ఉద్యమాన్ని పక్కదావ పొట్టించి మళ్ళీ ఉద్యమం చేస్తున్నటువంటి, రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళ మధ్య వైషమ్యాలు క్రియేట్ చేసి ఉద్యమాన్ని నీరు గార్చొద్దండి. ఎక్కడ ఏమున్నా నిజాయితీగా ఉండండి. మీ నాయకుడేమో చిన్న జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు, చిన్న గాయమైతే నెలల తరబడి రెస్ట్ తీసుకోవచ్చు. మాకు ఆరోగ్యపరంగా సమస్య వస్తే మాత్రం ఒకవేళ మీరు నా విషయంలో మాట్లాడింటే చెప్తున్నా, ఏదో బాధలు చెప్పుకొని కన్నీళ్ళు కురిపించి ఏదో సానుభూతి పొందాలనే రాజకీయం జనసేన పార్టీ ఎప్పటికీ చేయదు. దమ్ముతో, ధైర్యంతోనే ముందుకెళ్తుంది. ఎన్ని బాధలున్నా గుండెల్లో నింపుకొనే వెళ్తాం. అది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించినటువంటి బాట, మాకు చూపించినటువంటి బాట, మాకు నేర్పించినటువంటి పాఠం. ఇప్పటికైనా మానుకోండి. ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే జేఏసీ వరకు కూడా నా యొక్క విన్నపం, దయచేసి చెప్తున్నా, ఇక్కడ ఎవరో బెనిఫిట్ కోసమో ఎవరికో క్రెడిట్ వస్తుందనే ఇండివిజువల్ క్రెడిట్ కోసం ఇది చేయట్లే, పార్టీస్ క్రెడిట్ కోసం ఇది చేయట్లే. కలిసికట్టుగా చేస్తున్నటువంటి ఉద్యమం. ఎవరున్నా సపోర్ట్ చేయండి. వీలైతే మీరు కూడా మీ ఫ్లాగ్స్ పక్కన పెట్టరండి.
మిమ్మల్ని ఎలాగో గుర్తుపడతారు కదా, సోన్సో వైసీపీ పార్టీ నాయకులు, సోన్సో ఇతర పార్టీ నాయకులు, సోన్సో వీళ్ళు వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు వీళ్ళని. మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడతాం, మనం ఏ విషయంలో ఈరోజు ఇన్వాల్వ్ అయి ఉన్నాం, ఏం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. నవ్వుల పాలు కావద్దండి. ఇంతే నేను మీకు రిక్వెస్ట్ చేసుకునేది. బాయ్.